తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలానికి చెందినటువంటి కాండ్రకోట గ్రామానికి గ్రామదేవత అయినటువంటి నూకాలమ్మ తల్లి అమ్మవారి విశిష్టతను తెలుసుకుందాం రండి. ఈ ఆలయ స్థల పురాణం ఏమిటంటే, పూర్వకాలంలో క్రూర మృగాలతో నిండి ఉన్నటువంటి మహా అరణ్య ప్రాంతమునందు ఏలముని అని మహాముని పరమేశ్వరుని ప్రార్థిస్తూ కఠోరమైన తపస్సు చేశాడు. ఏలముని తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరము కోరుకోమనగా తపోఫలంగా సముద్రంలో కలవని నదిని ప్రసాదించమని కోరాడు. అదే ఏలేరు నది. చాలా కాలం తర్వాత ఈ నదీ పరివాహక ప్రాంతాలన్నిటినీ కిమ్మెరుడు అనే కిరాతక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. కిమ్మెరుడు రాజ్యంలోని ప్రజలను అనేక రకాలుగా చిత్రహింసలకు గురి చేసేవాడు. అతను పెట్టే కష్టాలు తట్టుకోలేక ప్రజలు సమీపంలో ఉన్న మరొక ధర్మాత్ముడైన చంద్రవంశపు రాజైన ధర్మకేతు మహారాజుని ఆశ్రయించి కిరాతరాజును కిమ్మెరుడు బారి నుండి తమను తమ సంతానాన్ని రక్షించమని వేడుకున్నారట. అంతటా ధర్మకేతు మహారాజు ప్రజా సంరక్షణార్థం కిమ్మెరునిపై సంవత్సర కాలం పాటు భీకరమైన యుద్ధం చేశాడట. అయినప్పటికీ కిమ్మెరుడు మహామాయావి, అరవీర భయంకరుడు, అఖండ సైన్య సంపత్తి కలవాడు కావడం చేత దురదృష్టవశాత్తు ఆ భీకర యుద్ధంలో ధర్మకేతు మహారాజు పరాజయం పాలయ్యాడు. యుద్ధంలో ధర్మకేతు మహారాజు ఓటమి పాలైన తరువాత ప్రజలపై కిమ్మెరుడి యొక్క పైశాచిక చర్యలు అధికమయ్యాయి. ప్రజల యొక్క అవస్థలను చూసి సహించలేని ధర్మకేతు మహారాజు ఎలాగైనా కిమ్మెరుని ఓడించి చంపి ప్రజలను మోక్షం కలిగించాలనే బలమైన కోరికతో అమ్మలగన్న అమ్మ ఆదిపరాశక్తిని అంకురిత దీక్షతో ప్రార్థించాడట. అతని తపస్సుకు మెచ్చిన ఆదిపరాశక్తి అమ్మవారు ప్రత్యక్షమై ఆమె అనేకమైన అంశలలోని ఒక అంశను ధర్మకేతు మహారాజుతో పాటు యుద్ధానికి సహాయంగా పంపించారట. ఆ ఆదిపరాశక్తి యొక్క అంశ సహాయంతో ధర్మకేతు మహారాజు కిరాతరాజైన కిమ్మరును ఓడించి వధించి ప్రజలను కష్టాల నుండి విముక్తులను చేసి రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించాడు. ఆదిపరాశక్తి తనతో యుద్ధానికి పంపిన అంశ యొక్క శక్తిని శ్రీ నూకాలమ్మ అమ్మవారుగా ప్రతిష్ఠించి ఆలయ నిర్మాణం చేశారు. ధర్మకేతు మహారాజు పరిపాలించిన ప్రాంతం కాలక్రమంలో కాండ్రకోటగా పిలువబడింది. అప్పటి నుండి శ్రీ నూకాలమ్మ అమ్మవారు ఆ రాజదేవతగా ప్రజలను ఎటువంటి కష్టం రాకుండా కాపాడుతున్నారు. ఈ నూకాలమ్మ అమ్మవారి జాతర ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున మొదలయ్యి శ్రీరామనవమి రోజు వరకు 41 రోజుల పాటు జరుగుతూ ఉంటుందండి. అయితే ఈ జాతరలో ఆఖరి 10 రోజులు అయినటువంటి కొత్త అమావాస్య రోజు నుండి శ్రీరామనవమి రోజు వరకు ముఖ్యంగా భావిస్తారు.